పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఒమన్ తీరంలో హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక జిఎఫ్ఎస్ గెలాక్సీపై ఇరాన్ సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులున్నారు. వారిలో 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారు. అతని ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో మొత్తంగా 23 మందిని కాపాడారు. వాణిజ్య నౌకపై ఇరాన్ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గల్లంతైన నావికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మస్కట్లోని ఒమన్ అధికారులతో కలిసి ఇండియన్ ఎంబసీ గాలింపు చర్యలను సమీక్షిస్తోంది. ఇరాన్ దాడిలో నౌక వెంటనే మంటల్లో చిక్కుకునిపోయింది. హార్ముజ్ జలసంధిని మరొకసారి మూసివేసినట్లుగా ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు హెచ్చరికగా జరిపిన దాడికి ఇరాన్ అభివర్ణించింది. ఈ దాడిలో స్ట్రైపస్ జెండా కలిగిన జిఎఫ్ఎస్ గెలాక్సీ నౌక అగ్నికి ఆహుతి అయింది. హార్ముజ్ లో అది అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తుందని ఇరాన్ పేర్కొంది. ఈ ఘటన పట్ల ఎవరైనా ప్రతీకార చర్యకు దిగితే తమ ప్రతిస్పందన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. మరొకవైపు జిఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడిని కారణంగా చూపుతూ అమెరికా సైన్యం ఇరాన్పై మరొక విడత దాడులు చేపట్టింది. ఈ వారంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడుల్లో ఇది మూడవది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని సుమారుగా 140 సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ సామర్థ్యాలు, మందుగుండు సామగ్రి నిల్వ సౌకర్యాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, తీర ప్రాంత నిఘా కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్లోని అత్యంత కీలకమైన కెష్మూదీనిపై వరుస దాడులు జరుపుతున్నట్లుగా ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ప్రకటించింది. దివిలోని సైనిక లక్ష్యాలపై కనీసం డజను దాడులు జరిగినట్లుగా తెలిపింది. అమెరికా తాజా దాడుల పట్ల ఇరాన్ వెంటనే ప్రతిచర్యకు దిగింది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ, ఒమెన్లపై వైమానిక దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను మార్గం మధ్యలోనే అడ్డుకున్నట్లు ఖతార్ సైన్యం ప్రకటించింది. పొరుగున ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖతార్లో ఇరాన్ దాడులను అడ్డుకునే క్రమంలో పడిన గగనతల రక్షణ వ్యవస్థ శకలాల కారణంగా ఒక చిన్నారితో సహా 3 వ్యక్తులు గాయపడ్డారు.
ఇరాన్ క్షిపణులను మధ్యలోనే ధ్వంసం చేశామని కువైట్ వెల్లడించింది. అమెరికా దూకుడుపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఒఖేర్ గాలిబాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నౌకలు అనుమతి లేని మార్గాలలో ప్రయాణిస్తున్నాయని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్ ఆరోపించింది. వాటిలో ఒక నౌకపై ముందస్తు హెచ్చరికగా కాల్పులు జరపవలసి వచ్చిందని తెలిపింది. హార్మూజ్ను మూసివేశామని పేర్కొంది. అయితే హార్మూజ్ తెరిచే ఉందని అమెరికా చెబుతోంది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ వచ్చే వారం ప్రజల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంస్కరణ సభను వచ్చే వారం నిర్వహించబోతున్నట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 23న సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల దాకా ఈ సభ జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ముస్తఫా హాజరవుతారా లేక అనే అంశం మీద ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. హార్మూజ్లో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేలా దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలను విజయవంతంగా ముగించాలని విన్నవించింది. హార్మూజ్లో నౌకలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టం చేసింది. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆపాలని పేర్కొంది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జల మార్గాల ద్వారా స్వేచ్ఛాయుతమైన, నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరింది.